హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో డీటెయిల్ పేజీ మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా డీటెయిల్ పేజ్ ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూద్దాం. సో మనకి ఇక్కడ మనం పెట్టిన ఐకాన్ కనపడుతుంది, అలాగే టైటిల్ కనపడుతుంది, కింద ఇమేజ్, తర్వాత యూఆర్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా దీని మీద క్లిక్ చేస్తే కౌంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి పోస్టెడ్ బై అని చెప్పి ఆధార్ నేమ్ కనపడుతుంది, పోస్టెడ్ డేటు, అలాగే డెమో డేటు, మనం రాసిన డిస్క్రిప్షను, అడ్రస్సు. సో తర్వాత వచ్చేసి డెమో వీడియో లింకు, అలాగే గూగుల్ మ్యాప్ అడ్రస్, ఇవన్నీ కూడా మన యొక్క పేజ్లో కనపడుతున్నాయి. ఇవన్నీ మనం డిజైన్ చేయాలంటే మీకు బూస్టాప్ మీద లిటిల్ బిట్ ఐడియా అన్న ఉండాలి. సో దాని పర్పస్ చూసుకున్నట్టయితే మనం detail.html పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి div class equals to row, ఈ కోడ్ అనేది రిపీట్ చేస్తున్నాను. క్లాస్ ఈక్వల్స్ టు రో, కాలమ్ ఈక్వల్స్ టు 2 అండ్ కాలమ్ ఈక్వల్స్ టు 10. div క్లాస్ ఈక్వల్స్ టు రోలో 2 div క్లాసులు తీసుకుంటున్నాను. div ట్యాగ్స్ని కాలమ్ 2 కింద, కాలమ్ 10 కింద ఫస్ట్ divని డివైడ్ చేస్తున్నాను. ఓకే, సో నార్మల్గా మీకు బూస్టాప్ ఐడియా ఉన్నట్టయితే మొత్తం 12 కాలమ్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు మనం. కాల్ 2లో course icon dot url class equals to image hyphen fluid, image src equals to course icon dot url class equals to image hyphen fluid. అలాగే 10లో course url h1 course title ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఫస్ట్ div ట్యాగ్లో ఇక్కడ ఇమేజ్ టూ కాలమ్స్లో మనకి మన యొక్క ఐకాను, అలాగే ఇది కనబడుతుంది. టైటిల్ టైటిల్ కూడా కనబడుతుంది. మనకి టైటిల్కి కోర్సెస్ డాట్ యూఆర్ఎల్ ఇచ్చేసాను. సో కోర్స్ యూఆర్ఎల్ అంటే మనకి మన యొక్క పేజ్ యూఆర్ఎల్ఏ, ఇక్కడ క్లిక్ చేస్తుంటే మన యొక్క పేజ్ యూఆర్ఎల్ఏ రిపీట్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకో డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ డివ్ ఎలిమెంట్లో ఫస్ట్ 8 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. ఇమేజ్ ఆర్స్ ఈక్వల్స్ టు ఇమేజ్ ఐఫన్ యూఆర్ఎల్, క్లాస్ ఈక్వల్స్ టు ఇమేజ్ ఫ్లూయిడ్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఏ ట్యాగ్ తీసుకుని ఏహెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు, సో మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ రాయాల్సి వస్తుంది. సో ఈ కోడ్ రాయలేదు, దీన్ని ఇలాగే ఉంచేద్దాం. తర్వాత బటన్ ఈక్వల్స్ టు క్లాస్ బీటీఎన్ ఐఫన్ ప్రైమరీ, బీటీఎన్ ఐఫన్ ఎల్జీ, బీటీఎన్ ఈక్వల్స్ టు బ్లాక్. సో బటన్ కోడ్ తీసుకున్నాను. తర్వాత కోర్సెస్ డాట్ ఇంట్రెస్టెడ్ ఎంత ఉంటుందో మనకి ఈ బటన్లో డిస్ప్లే అవుతుంది. స్పాన్ ఈక్వల్ టు క్లాసు, అంటే ఈ ఆరో బటన్ పర్పస్ మనం ఇందాక ఐకానిక్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, అక్కడ దాని నుంచి ఓఐ ఆరో సర్కిల్ టాప్ చూపిస్తున్నాను. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఇక్కడ కంటెంట్ రాశాను యాంకర్ టెక్స్ట్కి, యాంకర్ ట్యాగ్కి. ఓకే, ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఎవరన్నా దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ కూడా బటన్ మీద పెట్టేద్దాం. ఓకే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్, రైట్? ఓకే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్. ఒకళ్ళు ఇంట్రెస్ట్, మనం ఆల్రెడీ ఒక కౌంట్ ఇచ్చాం కదా, డిఫాల్ట్ వాల్యూ 1 ఇచ్చాము. తర్వాత చూసుకున్నట్టయితే ఇంకో డివ్ అట్రిబ్యూట్ తీసుకుని 4 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. కాలమ్స్లో ఫస్ట్ పోస్టెడ్ బై కోర్స్ ఐఫన్ కోర్స్ డాట్ హ్యూ డాట్ యూజర్ నేమ్, కోర్స్ డాట్ పియూబీ అండర్ స్కోర్ డేట్, పబ్లికేషన్ డేట్, ఈ రెండు కూడా థర్డ్ డివ్లో మనకి డిస్ప్లే అవుతుంది. పోస్టెడ్ బై అని చెప్పి, పోస్టెడ్ డేట్ అని చెప్పి. ఓకే, తర్వాత వచ్చేసి టైటిల్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కోర్స్ బాడీ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కోర్సు డెమో డేట్ తీసుకున్నాను. ఫైనల్గా వచ్చేసి కోర్స్ అడ్రస్ ఇంకో రో తీసుకుని 4 కాలమ్స్ కింద డివైడ్ చేసుకున్నాను. కోర్స్ అడ్రస్ ఒకటి, కోర్సు వీడియో డెమో ఒకటి, కోర్సు మ్యాప్ అడ్రస్, టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అని ఇచ్చాను. ఇవన్నీ కూడా మీకు HTML బేసిక్స్ ఐడియా ఉంటే మీరు చేయగలుగుతారు. ఓకే, ఈజీగానే ఉంది కదా. ఇక్కడ యాక్చువల్గా మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే బూస్ట్రాప్లో మనం డిజైన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నార్మల్గా HTML తోటి డెవలప్ చేసేటప్పుడు టేబుల్స్ తీసుకున్నాం, లేకపోతే డివ్ స్పాన్లు తీసుకుంటాం. ఇక్కడ అవసరం లేకుండా మనం
ఒక రోని తీసుకుని ఆ రోని ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ చేసుకోవాలి, 2 కాలమ్స్ కింద 10 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. రెండోది వచ్చేసి 8 4, మూడోది వచ్చేసి 4 4, నాలుగోది వచ్చేసి 8 4, ఐదోది వచ్చేసి 4 4 4. మనకి ఇక్కడ 5 రోస్ కనపడుతున్నాయి చూడండి. 1 2 3 4 5. ఓకే, సో ఈ విధంగా నేను కోర్సెస్ పేజ్ ఫైనల్గా ఎండ్ యూజర్ కనబడేటట్టు పేజ్ని క్రియేట్ చేశాను.